ఆ నారి నారి నడుమ ఉన్న పొలంలోకి దిగి ఇక్కడ పీకు చేతుల నిండా పీకు పీకు. ఈ దెబ్బతో మన దేవతలు మెడ నుంచి నడువు దాకా దర్శనం అయిపోతారు. అప్పుడేనా? ఆ తర్వాత శుభ్రంగా తన్నులు కూడా తినాలిగా. అవునండి, మమ్మల్ని తన్నే వాళ్లే ఈ దేశంలో కరువైపోయా. ఎవరినైనా కాళ్ళ నిండా తన్నండి తన్నండి అంటే వద్దండి వద్దండి అంటూ వెళ్ళిపోతున్నారండి. అదేమిటో పాపం. మీరే తన్నండి, పుణ్యం ఉంటుంది, తన్నం పెడతాం. తన్నండి. అయితే అలాగే ఉండాలి, బెదరకండి. అబ్బా, బాగా తన్నాడు. అబ్బా అబ్బా. ఏమండి, శేషారత్నమ్మ గారు ఎక్కడ? పైన. పోలీస్ అమ్మేవిడ, పోలీస్ పోలీస్. అదేమిటి, మన ఇంటికి పోలీసులు వచ్చారు ఎందుకు? శేషారత్నం గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నన్నా? నేనేం చేశానని? మీ మేనల్లుడు గారి పొలమంతా పీకి పారేయించారటగా. పొలము పీకడము ఇది ఏందా? వాడి చేని పీకించాల్సిన కర్మ నాకేం పట్టింది? అయినా వాడి మాటలు విని నా ఇంట్లో అడుగు పెట్టడానికి మీకెంత ధైర్యం? అవన్నీ మాకు అనవసరం. ప్రస్తుతం వీరిద్దరు అబ్బాయిలు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. మీరే నాశనం చేయమన్నట్లు వాళ్ళు సాక్ష్యం కూడా చెప్పారు. స్టేషన్ పదండి, అక్కడ తెలుసుకుందాం. వాళ్ళలా మాట్లాడుతుంటే చూస్తూ నిలబడతారే? వెళ్ళి మన లాయర్కి ఫోన్ చేయండి. అతో లాయర్ల దాకా ఎందుకులే, చేసిరితో ఒప్పుకుంటే మేమే కేసు విత్డ్రా చేసుకుంటాం. నువ్వా? సిగ్గులేదు? ఒంటరిగా వచ్చి ఎదిరించే మగతనం లేక దొంగ కేసులు బనాయించి పోలీసుల సాయంతో ఇంటి మీదకి వచ్చిన నీ బోడి దయాభిక్ష ఎవడకు కావాలి? తప్పుడు కేసో ఒప్పుడు కేసో ఊళ్ళో వాళ్ళకి తెలుసు, పోలీసులకి తెలుసు. ఎస్ఐ గారు, ఆవిడ మంచిగా చెప్తే వినే రకం కాదు. స్టేషన్ తీసుకెళ్ళండి. పదండి మేడం. ఆగండి సార్, ఆ పని చేయించింది మా అమ్మ కాదు, మేము. ఎస్ఐ గారు, ఈ కేసు మరోలా టర్న్ అయ్యి మా ఫ్యామిలీ మ్యాటర్ అయింది కాబట్టి నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు ఐఎమ్ సారీ. బాగుంది సార్ మీ ఫ్యామిలీ మ్యాటర్. అలాగే చూసావా నా కూతుళ్ళకి నా మీద ఎంత ప్రేమో? నా రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు వాళ్ళు. నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. నా కూతుళ్ళలో ఒకదాన్ని పెళ్లి చేసుకుంటానని చెత్త ప్రతిజ్ఞలు చేసావుగా, ఇప్పుడేమైంది? ఎకరైనా తోక ముడుచుకుని వచ్చిన దారినే వెళ్ళు. వచ్చిన పని అవ్వందే అంత తొందరగా పెడతానా అత్త? ఏమిటి, ఇంకా నా కూతుళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటారనే భ్రమలోనే ఉన్నావా? వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. 1000 జన్మలెత్తినా మీ మెళ్ళో తాలి కాదు కదా, కాలికి పట్టా కూడా కట్టలేడని చెప్పండి. అలాగేనమ్మా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ మాట మా అమ్మ ముందు చెప్తే ఊరేసుకుంటుంది. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం కదా. తొయ్యాలా కొయ్యాలి నిన్ను? మా అమ్మ చెప్తే నీకు అర్థం కాలేదా? నేను కూడా చెప్పాలా? నీలాంటి కోతి మొహాన్ని పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు. మా అమ్మ చెప్పిన సంబంధం తప్ప మా ఇష్ట ప్రకారం ఏ పెళ్లి జరగదు. అర్థమైందా? వెళ్ళు. వెళ్ళు, నువ్వు వెళ్ళు. బ్రహ్మాండంగా చెప్పవే. థ్యాంక్ యూ. మా శోభ చెప్పిన ఇంకా బుద్ధి రాలేదా? అసలెంత ధైర్యం నీకు? మా అమ్మతోనే ఛాలెంజ్ చేస్తావా? చూడు మిస్టర్, ఒళ్ళు హోనం కాకముందే మర్యాదగా బయటకు వెళ్ళు. గెట్ అవుట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ మాట మా అమ్మ ముందు చెప్తే ఊరేసుకుంటుంది. మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. హలో, మా రెండో పాప గారు బాగానే పండిందే పాపం. గుమగుమలాడుతూ పండింది పురుష. మీరే పరీక్షించుకోండి పురుష. మీరు ఇలా కూర్చుంటే ఏం తెలుస్తుంది? మరి నుంచోండి.
ఇప్పుడు నడుముల దాకే శాప విమోచనం అయింది పురుష. అయ్యయ్యో, పూర్తిగా అయితేనే గాని లాభం లేదనమాట. అసలు ఇదేనా అయిందో లేదో చూద్దాం ఉండు. కలా, నా చెయ్యి తగిలినట్టుంది కదూ. పురుష స్పర్శ చాలా వేడిగా ఉంది పురుష. అలా నీకు వేడిగానే ఉందా? నా మనసంతా పరవశించిపోవచ్చున్నది పురుష. మరి ఇక్కడ ప్రాణసఖ, మరి ఇక్కడ మరి ఇక్కడ ఏ స్పర్శ లేదు పురుష. పురుష, అన్ని ఆశలు మీ మీదే పెట్టుకున్నా. నీ పొందు కోసం క్షణం ఒక యుగంలా గడుపుతున్నా. ఇక గడపలక్కర్లేదు, గడపలు పీకైనా సరే మూడో పాప కార్యం చేసేస్తా. Hey, now reach out in front of you like you're grabbing weeds and pull it up. 1, 2, 3, 4. Energy. 5, 6, 7. Hit it again. 1, 2, 3, 4, 5, 6, 8. Open your legs. Make a fist. Keep your arms close to your sides and lift. 1, 2, 3. ఇంకా ఎక్కడ లక్ష్మి? లక్ష్మి మీ స్మృతి పథంలో ఉంటే ఇంత అన్యాయం చేయగలరా? ఇంత ద్రోహానికి ఒడిగట్టగలరా? లక్ష్మి, లక్ష్మి లేదు. లక్ష్మిని ఏనాడో మర్చిపోయినాడు. మీ మనోఫలకం నుంచి ఎప్పుడో మాపివేసినారు. బావా, నువ్వా తల్లి? ఏమిటి ఇలా వచ్చావు? మల్లెపూలు గిల్లెపూలు మంచి చీర కట్టి ఇంత రాత్రిపూట వచ్చావు. ఇంట్లో ఎవరు లేరా? ఏమిటి తల్లి సంగతులు? మొన్న అమ్మ ముందు మెడపెట్టి తోశాను. నువ్వేమీ అనుకోలేదుగా? అబ్బే, దాందే ఉందిలే. సారీ. సరే, విషయం ఏమిటో చెప్పు. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. చెప్పు. బందర్ లడ్డు. ఓహో, తినడానికి తెచ్చుకున్నావా? సర్లే తిరుగు తల్లి. నాకు కాదు, నీకు. అసలే హెవీ పర్సనాలిటీ. ఇవన్నీ తింటే ఏమవుతానో తెలుసుగా. తినకపోతే నేను గట్టిగా అరుస్తా. నువ్వే తినాలి. ఒకటి తింటాను. అయితే నా మీద నీకు ప్రేమ లేదా? ఎవరు? బాబాయ్. బాబాయ్. ఓ, అయితే వెళ్ళు. ఎవరు? ఇల్లుగాలు ఒకటి ఏడుస్తుంటే అదేదో ఎవడో అన్నాడులే. ఏమిటి? బావా బావా, తిను బావా. మధ్యాహ్నం కొంచెం ఎక్కువ లాగించాను. తిను బావా, నా కోసం. వద్దు. చెప్పు. సర్లే. పుట్టు, పుట్టు, పుట్టు. ఏంటి సేపు? సరే తిను. బాగుందా? నేను చేసి మళ్ళీ బాబాయా? సరే వెళ్ళు, తొందరగా రావాలి. ఐస్ క్రీమ్. ఏంటి? వెళ్ళు. ఏంటి ఒకదానికి బ్రేవా? తిను. ఈ ముసలాడు గారి పనే లేదా? ఎవరు లేరు బాబాయ్, నేనే. నీ అమ్మకడుపు చల్లగా నువ్వే మెరిగే మరదలా. దూరపు చుట్టం అని చూడకుండా ఏదోటి తెచ్చి పెడుతూ ఉంటావు. 4 రోజుల నుంచి మనుషులు కనపడకపోయినా కన్నవాళ్ళు ఏమైపోయారని పట్టించుకోనటువంటి కసాయి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎవరి గురించి బావను మాట్లాడేది? ఓ గొప్పిండి వాళ్ళ సంగతులే అమ్మ. విడిపోయిన కుటుంబాలని మేనరకంతో కలపాలని ప్రయత్నం చేశాడు ఓ ఇంటి పెద్ద. ఆడబెత్తనం ఉన్న కొంపలో మగాడి మాటలు ఏం తెలుస్తుంది? అలాంటి ఆడవాళ్ళని నేను అమ్మాయి నాయనోయ్ బాబు నేను ఎక్కడా చూడలేదు. ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే లేదని చెప్పాలి. అంతేగాని మెడబెట్టుకుని వీధిలో గెంటుతారా? తన మేనల్లుడికి జరిగినటువంటి అవమానాన్ని భరించలేక ఆ ఇంటి పెద్ద వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఎవరమ్మా మీరు? జానకిరామయ్య గారి కూతుళ్ళం. ఏ పని మీద వచ్చారు? మా నాన్న 3 రోజుల నుంచి పైన ఉన్నాడు. నాయనమ్మా కంగు తిన్నావా? ఆ మాత్రం తెలుసుకోలేనా? నీ మనోరాలయండి. నాన్నని ఐస్ చేసే కార్యక్రమం ఉంది కదా, అది పూర్తి చేసుకుని వస్తాను. నీతో ఎన్ని విషయాలు మాట్లాడాలి, సరేనా? అను గ్రానీ, నేను నీ మనోరాలనే. భావన బలవంతంగా గెంటేశానా? అలా కోపంగా ఉన్నావు? మీకేమే తల్లి, శేషారత్నమ్మ గారి కూతురు కదా, ఏమైనా చేస్తారు. అయినా నా మనవడికి ఏం తక్కువైందనే మెడపట్టు తింటేశారు. పిచ్చి గ్రానీ, మీ మనవడికి ఏం తక్కువ కాదు, అంతా ఎక్కువే. ఆ శాల్తీ నేను కాదు, 10 మంది గెంటినా కదలడు. మై డియర్ గ్రానీ, ఐ లవ్ హిమ్ సో మచ్. పెళ్ళంటే చేసుకుంటే బావనే చేసుకుంటాను. నిజమా? నిజమా? నా తల్లి, నా తల్లి, నా తల్లి. తొందరపడి నిన్ను నానా మాట్లాడినానమ్మా. అనడం మీ ముసలాళ్ళకున్నదే కదా, ముందు నన్ను ఆశీర్వదించాయి. నా చిట్టి తల్లి, 10 మంది పిల్లలకని సంతోషంగా ఉండు. 10 మందినా? సరే, ట్రై చేస్తానులే. ఈ విషయం శోభతో చెప్పొద్దు, స్ట్రైట్ గా అమ్మ దగ్గర చెప్పేస్తుంది. అమ్మ బాధపడుతుందని బావను అవమానించినట్టు నాటకం ఆడాను గాని, బావంటే నాకు ఇష్టం లేదనుకున్నావా? నిజానికి నేను బావను ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే నేను బావనే చేసుకుంటాను. ఎప్పటికైనా మన 2 కుటుంబాలని కలిపేది నేనే నాన్న. నిజమమ్మా, చాలా సంతోషం అమ్మా. సరే కన్నానా, ఈ విషయం నీరుకు తెలియనివ్వకు, అది అసలే అమ్మ కూతురు. కరెక్ట్, తెలియనివ్వకూడదు. వెంటనే వస్తే మీ అమ్మకు లోకైపోను. ఇప్పటికే మెళ్ళ మీదే కూర్చుంది, ఇంకా లోకపోతే నెత్తినే కూర్చుంటుంది. నేను అలా బజార్లో పని చూసుకొస్తాను కానీ ముందు మీరు వెళ్ళండి. అమ్మా, మేము బయలుదేరుతున్నాం. నువ్వు నాతో పద, నేను నాయనమ్మ తీసుకొని వెళ్ళు. నన్ను ఆశీర్వదించు నాయనమ్మా. ఏమిటమ్మా విశేషం? నీ కోరిక ప్రకారం నేను బావనే పెళ్లి చేసుకుంటాను. ఆశీర్వదించు నాయనమ్మా. ఆ భగవంతుడు నీకు మేలు చేస్తాడమ్మా. అమ్మే ஞாபகம் ஒண்ணு பரையிட்டே. అబ్బా, ఏమిటి నీ మలయాళం గోలా? ఆ మలయాళ పొడితో కాపురం చేసి చేసి నా తెలుగు వాడికి అంటుకోలేదు గాని వాడి మలయాళం మాత్రం నాకు అతుక్కుపోయింది. సరే, ఈ చికెన్ ని ఫ్రై చేయమంటారా లేకపోతే కొబ్బరి వేసి పులుసు పెట్టమంటారా? ఏదో ఒకటి చావు. పొద్దుటి నుంచి పిల్లలు ఇంటికి రాలేదని నేను అసలే కంగారు పడుతుంటే. అరుగో మటన్లోనే వచ్చేసారు. అమ్మా, మమ్మీ. అమ్మా, మేం చేసిన పొరపాటుకి నువ్వు క్షమించు అని మాకు తెలుసు. మాకేదో ఘోరమైన శిక్ష కూడా వేస్తావు, నిజమే? నిజమే, కానీ తప్పు శోభది కాదు, నాది. నీదేనంటే నాది కూడా. నీరు అబ్బా, ఎవరిదైతే నేను చెప్పండి అమ్మా. అబ్బా, అలా తోస్తావేంటి? మమ్మీ, టౌన్ లో కొత్త సినిమా రిలీజ్ అయింది. ఏమిటమ్మా సినిమా? ఒక నారి 100 తుపాకులు. అమ్మ బాబోయ్, అన్ని తుపాకీలా? ఎన్ని తుపాకులైతే ఏ లాభం? అరగంట క్యూలో నుంచున్నాక బుకింగ్ క్లోజ్ అన్నారు. ఏం చేస్తాం? ఇంకా నైటీలన్నా కొనుక్కుందామని మన కొండే బట్టల షాప్కి వెళ్ళాం. నైటీలు అంటే ఏమిటమ్మా? నైటీలంటే రాత్రిపూట తొడుకునే గౌన్లు. అవి తొడుక్కొని ఏం చేస్తారు? గోడెక్కి గంతులేస్తారు. ముసల కబుర్లు నువ్వు. మమ్మీ, ఆ నైట్ గౌన్లు తీసుకోగానే చాందినిలో శ్రీదేవి కట్టిన శారీస్ వచ్చాయని కొండయ్య బంకమట్టిలో తగులుకున్నాడు. అమ్మా అమ్మా, శ్రీదేవి కడితే సుమారుగా ఉంది, కానీ ఇదే చీర మీ అమ్మగారు కట్టుకుంటే చీరకే అందం వస్తుందన్నాడు.
బావా, ఈ రోజు నేను నాయనమ్మను కలిశాను. రాత్రి 11 గంటలకు నీ కోసం నేను గదిలో లైట్ వేస్తాను. నువ్వు వస్తే విశేషాలు చెప్తాను. బాయ్. ఏ శోభ, ఏమిటి ఇంకా మేలుకున్నా? 11 అవుతుంటే లైట్ ఆఫ్ చేసి పడుకో. ఏమిటలా చూస్తున్నావు? నువ్వు తెచ్చిందిలే, వేసి చూసుకుంటున్నాను. మంచి రోజు చూసి వెంటనే వచ్చేయండి అన్నయ్య గారు, తాంబూలాలు పుచ్చుకుందాం. ఏమిటి, నా కూతుళ్ళ? వాళ్ళ ముఖం వాళ్ళేమిటి ఒప్పుకునేది? ఈ నెలలోనే ఖాయం చేసుకుందాం, ఆ తర్వాత 3వ వస్తుంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అయితే పిల్లలప్పుడు పెళ్లికి దిగారనమాట. ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని అడుగుతున్నాను. పిల్లల్ని పలకరించి అమ్మగారిని చూసిపోదామని. చూసిపోదామనా? ఎరా పూట గట్టి లేని వెతకవి నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావురా? ఒకప్పుడంటే లేదు కానండి, ఏదో తమ దైవాలు 5 ఎకరాల కొబ్బరి తోట కొనుక్కుని బాగానే ఉన్నానండి. మొత్తానండి 5 లక్షలు ఇచ్చా. 5 లక్షలా? తప్పదు కదండి, మరి పెళ్లిళ్ళు అయిపోతే ఎక్కడ చూపించిన ప్రయోజనం ఏమో చెప్పండి. 5 లక్షలు కాదు కదా, 5 పైసలు కూడా ఇవ్వండి. ఇస్తారులేండి, ఎచ్చర ఫోటో చూపిస్తే మీరే ఇస్తారు. ఎంతైనా పిల్లల మీద ప్రేమ ఎక్కువ కదా, పెళ్లిళ్ళు అయిపోతే బాధపడరు. తొందర ఏం లేదండి, ఓ 1 రోజులు టైం తీసేసుకోండి. వచ్చే శుక్రవారం నాడు ఇచ్చారనుకోండి, నా అవసరానికి ఆదుకున్నట్టు అవుతుంది. గురుగారు
ఇక మీరు దేని గురించి ఆలోచించకండి, డబ్బు గురించి ఆలోచించండి. వస్తానండి.